హాయ్ ఫ్రెండ్స్. దీనికంటే ముందు క్లాస్లో మనం హెల్పింగ్ వర్బ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇంగ్లీష్లో హెల్పింగ్ వర్బ్స్ 24 ఉంటాయి. అవి 4 టైప్గా విడదీశారు. బీ ఫామ్, డూ ఫామ్, హ్యావ్ ఫామ్, మోడల్ వర్బ్స్ అని తెలుసుకున్నాం. మరి అవి మనకెందుకు ఉపయోగపడతాయి అవి అనేది ఈ రోజుటి క్లాస్లో మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏ భాషలో అయినా ఏ లాంగ్వేజ్ అయినా మనం ఎదుటి వ్యక్తిని ప్రశ్నించాలన్నా, ఎదుటి వ్యక్తితో నుంచి మనకు సమాధానం కావాలన్నా మనకేం కావాలి? క్వశ్చన్స్, ఆన్సర్స్ అనేవి కావాలి. అవునా? ఎనీ లాంగ్వేజ్ ఈక్వల్ టు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఏ లాంగ్వేజ్లో అయినా ప్రశ్నలు సమాధానాలే ఉంటాయి. ప్రతి భాషలో ప్రశ్నలు సమాధానాలు అనేవి ఉంటాయి. ఈ హెల్పింగ్ వర్బ్స్తో ఎలా ప్రశ్నిస్తాం, ఎలా మనకు అవి ఉపయోగపడతాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అనేవి మనం తెలుసుకుందాం. అయితే హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, ఇంకా ఏ భాష అయినా మనం ఎవరితో మాట్లాడతాం? ఎదుటి వ్యక్తితో మాట్లాడతాం. ఎలా మాట్లాడతాం? తనని ప్రశ్నిస్తాం. తన నుంచి మనకి ఏమొస్తుంది? ఆన్సర్ అనేది వస్తుంది. తనని క్వశ్చన్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఆన్సర్ అనేది వస్తుంది. ఇలా ఏ భాషలో అయినా సరే ప్రశ్నలు అలాగే సమాధానాలు అనేవి ఉంటాయి. ఎనీ లాంగ్వేజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ప్రతి భాషలో ప్రశ్నలు అలాగే సమాధానాలు అనేవి మాత్రమే ఉంటాయి. అయితే సరే, మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ హెల్పింగ్ వర్బ్స్తో ఎలా ప్రశ్నిస్తారు, ఎలా సమాధానం చెప్తారో మీకు నేను ఈరోజు క్లాస్లో వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఎనీ లాంగ్వేజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. హెల్పింగ్ వర్బ్స్ 24 divided to 4 types. 1. Be forms are 8. Do forms are 3. Have forms are 3. Model verbs are 10. Total 8, 3, 10. Total 24. 24 model verbs. 24 model verbs. ఇప్పుడు ఇందులో వీటి సహాయంతో ఇంగ్లీష్లో ఎలా క్వశ్చన్ చేస్తారు, ఎలా ఆన్సర్ చెప్తారో మీకు వివరంగా చెప్తాను. Be forms 8. Am, is, are, was, were, be, been, being. ఇప్పుడు am ఉంది కదా, ఈ యామ్ని, ఈ బీ ఫార్మ్స్ ఉన్నాయి కదా, ఈ బీ ఫార్మ్స్తోనే మనము క్వశ్చన్ చేయాలి, అలాగే సమాధానం చెప్పాలి. అదేలాగో ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ప్రశ్నించటం. ఎదుటి వ్యక్తిని మనం ప్రశ్నిస్తున్నాం, క్వశ్చన్ చేస్తున్నాం. ఆర్ యూ బిజీ నౌ అని అడుగుతున్నాం. ఇది ప్రశ్న, సమాధానమా? దిస్ ఈజ్ ద క్వశ్చన్. అవునా? ఎదుటి వ్యక్తిని మనం ప్రశ్నిస్తున్నాం, క్వశ్చన్ చేస్తున్నాం. ఆర్ యూ బిజీ నౌ అని ప్రశ్నించాం. తెలుగులో ఏంటి? మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారా అని మనము అడుగుతున్నాం. మరి సమాధానం ఎలా ఉంటుంది? తాను బిజీగా ఉంటేనేమో ఎస్ ఐ యామ్ బిజీ నౌ. ఏమంటున్నారు? తను ఇప్పుడు బిజీగా ఉంటే ఎస్ ఐ యామ్ బిజీ నౌ. అవును, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. ఒకవేళ తను బిజీగా లేరు, ఎలా సమాధానం చెప్తారు? నో ఐమెంట్ బిజీ నౌ అంటే, కాదు నేను ఇప్పుడు బిజీగా లేను అని సమాధానం చెప్తారు. ఇలాగే ఇంకోటి చూద్దాం. ఆర్ యూ హ్యాపీ నౌ? మీరిప్పుడు సంతోషంగా ఉన్నారా? ఇది ప్రశ్న, సమాధానమా? క్వశ్చనా, ఆన్సరా? ఆర్ యూ హ్యాపీ నౌ అని అన్నాను. ఇది క్వశ్చన్ అవుతుందా, సమాధానం అవుతుందా? ఇది క్వశ్చన్. అంటే
ఆర్ యూ హ్యాపీ నౌ? మీరిప్పుడు సంతోషంగా ఉన్నారా? మీరిప్పుడు సంతోషంగా ఉన్నారా అని ఎదుటి వ్యక్తిని మనం ప్రశ్నిస్తే అప్పుడు ఎదుటి వ్యక్తి నుంచి మనకు సమాధానం, తను సంతోషంగా ఉంటే ఎస్ ఐఎమ్ హ్యాపీ నౌ, అవును నేనిప్పుడు సంతోషంగా ఉన్నాను అని సమాధానం చెప్తున్నారు. అలాగే ఒకవేళ బాధగా ఉన్నారు, ఎలా సమాధానం చెప్తారు? నో ఐఎమ్ నాట్ హ్యాపీ నౌ, కాదు నేనిప్పుడు సంతోషంగా లేను. ఐఎమ్ నాట్ అని అయినా అనొచ్చు ఫ్రెండ్స్, లేదా అమెంట్ అని కూడా ఉచ్చారణ చేయొచ్చు. అతను ఎదుటి వ్యక్తిని మనం ప్రశ్నించినప్పుడు అతను మన ప్రశ్నకు పాజిటివ్గా ఉంటే పాజిటివ్ ఆన్సర్ చెప్తారు, నెగిటివ్గా ఉంటే నెగిటివ్ ఆన్సర్ అనేది చెప్తారు. పాజిటివ్ అనేది ఏంటి? పాజిటివ్ ఆన్సర్ అంటే ఎస్ ఐఎమ్ హ్యాపీ నౌ, అతను హ్యాపీగా ఉన్నాడు, పాజిటివ్గా ఉన్నాడు మనం వేసిన ప్రశ్నకు. నెగిటివ్గా ఉన్నారనుకో నో ఐఎమ్ నాట్ హ్యాపీ నౌ, కాదు నేను ఇప్పుడు సంతోషంగా లేను అని చెప్తున్నారు. ఆర్ యూ సాడ్ నౌ? మీరిప్పుడు సాడ్గా ఉన్నారా? సాడ్గా ఉంటే ఎస్ ఐఎమ్ సాడ్ నౌ, లేదు సాడ్గా లేడు. అప్పుడు నో ఐఎమ్ నాట్ సాడ్ నౌ అని చెప్తారు. ఆర్ యూ సాడ్ నౌ అని క్వశ్చన్ చేశాం. సాడ్గా ఉంటే ఎదుటి వ్యక్తి ఎస్ ఐఎమ్ సాడ్ నౌ, అవును నేను ఇప్పుడు సాడ్గా ఉన్నాను. లేకపోతే నో ఐఎమ్ నాట్ సాడ్ నౌ, కాదు నేను ఇప్పుడు సాడ్గా లేను అని చెప్తారు. చూడండి ఫ్రెండ్స్, ఈజ్ షీ బిజీ నౌ? ఇది క్వశ్చనే కదా. ఈజ్ షీ బిజీ నౌ? ఆమె ఇప్పుడు బిజీగా ఉందా అని అడుగుతున్నాం. అప్పుడు తను బిజీగా ఉంటే మనం ఆన్సర్ ఏం చెప్తాం? ఎస్ షీ ఈజ్ బిజీ నౌ, అవును ఆమె ఇప్పుడు బిజీగా ఉంది అని చెప్తాం. తను బిజీగా లేదు, నో షీ ఈజ్ నాట్ బిజీ నౌ, కాదు ఆమె ఇప్పుడు బిజీగా లేదు. అంటే మనము ఇది క్వశ్చన్ ఎలా ఉందంటే ఎదుటి వ్యక్తిని మూడో వ్యక్తి గురించి మనం అడుగుతున్నాం. ఇప్పుడు మనము ఇద్దరు వ్యక్తులు ఉన్నాం, మన ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తితోని మూడో వ్యక్తి గురించి అడుగుతున్నాం. మూడో వ్యక్తి అంటే ఇప్పుడు మనం ఇద్దరం ఫ్రెండ్స్, మీరు నేను, మన ఫ్రెండ్ ఇంకొక ఆమె ఉంది, తన గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు తనను నేను అడుగుతున్నాను, ఈ షీ బిజీ నౌ అని అడుగుతున్నాం. ఆమె ఇప్పుడు బిజీగా ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే మనం జాబ్ చేస్తున్నాం ఆఫీస్లో అనుకోండి, మేడం బిజీగా ఉందా లేదా మనకు తెలీదు, మనం మధ్యవర్తిని అడుగుతున్నాం. ఎలా అడుగుతాం? ఈ షీ బిజీ నౌ, ఆమె ఇప్పుడు బిజీగా ఉందా అని అడుగుతాం. లేదా ఈజ్ మేడం బిజీ నౌ, మేడం ఇప్పుడు బిజీగా ఉందా అని అడుగుతాం. ఓకేనా? బిజీగా ఉంటే ఎస్ మేడం ఈజ్ బిజీ నౌ, నో మేడం బిజీగా లేకపోతే నో మ్యామ్ ఈజ్ నాట్ బిజీ నౌ అని అంటాం. మేడం అని అనకుండా మ్యామ్ అని ఉచ్చారణ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈజ్ మ్యామ్ బిజీ నౌ, మ్యామ్ ఇప్పుడు బిజీగా ఉందా అని అడుగుతున్నాం. ఎవరిని? మధ్య వ్యక్తిని. మేడం బిజీగా ఉందా అని అడుగుతున్నాం. ఎస్ మ్యామ్ ఈజ్ బిజీ నౌ అని మనకు అతను చెప్తున్నారు, ఆ మధ్య వ్యక్తి. లేదు బిజీగా లేకపోతే నో మ్యామ్ ఈజ్ నాట్ బిజీ నౌ, కాదు మ్యామ్ ఇప్పుడు బిజీగా లేరు అని చెప్తున్నారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడు మనమిద్దరం ఉన్నాము, మూడో వ్యక్తి గురించి తెలియనప్పుడు అలా ఎలా క్వశ్చన్ చేయాలి మూడో వ్యక్తి గురించి అని అంటే మనము వి ఫామ్స్లో ఈజ్ని తీసుకొని క్వశ్చన్ చేయొచ్చు.
షీ బిజీనో, షీ బిజీనో. ఆమె ఇప్పుడు బిజీగా ఉందా? ఒకవేళ తను బిజీగా ఉంది, వర్క్లో బిజీగా ఉంది. సమాధానం ఎలా చెప్తారు? యస్, షీ ఈజ్ బిజీ నౌ. బిజీగా లేదు. నో, షీ ఈజ్ నాట్ బిజీ నౌ అని సమాధానం చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు షీ తీసుకున్నాం కదా, హీతో ఒకటి చూద్దాం. ఎలా అంటే ఇక్కడ ఈజ్, హీ ఒకటే చూడండి. షీ కట్ ఎస్ తీసేసి హీ ఒకటే చూద్దాం. ఈజ్ హీ బిజీ నౌ. హీ అంటే ఏంటి? అతడు ఇప్పుడు బిజీగా ఉండా అని అంటాం కదా. షీ అయితేనేమో ఉందా అంటాం. హీ కాబట్టి ఏమంటాం? ఉండా అంటాం. ఇక్కడ ఎస్ కట్ చేస్తే ఏమొస్తుంది? హీ వస్తుంది. ఈజ్ హీ బిజీ నౌ. అతడు బిజీగా ఉండా. అతడు బిజీగా ఉంటే ఎస్, హీ ఈజ్ బిజీ నౌ. ఇక్కడ ఎస్ కట్ చేయాలి. కట్ చేసి ఎస్, హీ ఈజ్ బిజీ నౌ అని చెప్పాలి. ఒకసారి ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఈజ్ హీ బిజీ నౌ. అతడు ఇప్పుడు బిజీగా ఉండా. ఎస్, హీ ఈజ్ బిజీ నౌ. బిజీగా లేకపోతే నో, హీ ఈజ్ నాట్ బిజీ నౌ. నో, హీ ఈజ్ నాట్ బిజీ నౌ. అతడు ఇప్పుడు బిజీగా లేడు. బిజీగా ఉంటేనేమో ఎస్ అని చెప్పాలి, లేకపోతేనేమో నో అని చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్, హీ ఈజ్ బిజీ నౌ. నో అయితే నో, హీ ఈజ్ పక్కన ఏమొచ్చింది చూడండి ఫ్రెండ్స్? నాట్. ఏమొచ్చింది? ఎన్ఓటి నాట్. ఎన్ఓటి నాట్ అనేది వచ్చింది. ఎన్ఓటి నాట్ తర్వాత బిజీ నౌ. నో, ఈజ్ బిజీ నౌ. నో, ఈజ్. ఎన్ఓటి నాట్. ఈజ్ నాట్ బిజీ నౌ. నో, ఈజ్. హీజ్. నో, హీజ్ నాట్ బిజీ నౌ. కాదు, అతడు ఇప్పుడు బిజీగా లేడు. నాట్ అని పెట్టాం కాబట్టి లేడు, నెగిటివ్. బిజీగా లేడు. ఎప్పుడైనా ఈ నాట్ అనేది హెల్పింగ్ వర్బ్ పక్కన అని వస్తుంది. హీజ్ తర్వాత నాట్ అనేది వస్తుంది. ఈ హెల్పింగ్ వర్బ్ పక్కనే నాట్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఐకి ఎప్పుడైనా యామ్ అనేది వస్తుంది. ఐకి ఎప్పుడైనా యామ్ అని వస్తుంది. ఇప్పుడు మనము అక్కడ క్వశ్చన్ చేసినప్పుడు చెప్పాము యామ్ అని యూజ్ చేసాం కదా. ఐకి ఎప్పుడు కూడా యామ్ అనేది వస్తుంది. బీ ఫామ్. ఐకి ఎప్పుడు, ఐ అనే సబ్జెక్ట్కి ఎప్పుడు కూడా బీ ఫామ్ యామ్ అని మాత్రమే వస్తుంది. ఓకేనా? అలాగే ప్రజెంట్లో ఐకి ఎప్పుడు కూడా ప్రజెంట్లో యామ్ అనే బీ ఫామే వస్తుంది. అలాగే వి యు దేకి ఆర్ అనేది బీ ఫామ్ వస్తుంది. యు వి దేకి ఆర్ అనే బీ ఫామ్ వస్తుంది. ఓకేనా? VUR అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్. దీనికి ఎప్పుడు కూడా ఆర్ అనే బీ ఫామ్ వస్తుంది ప్రజెంట్లో. హీ షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్. దీనికి ఎప్పుడు కూడా హీజ్ అనే బీ ఫామ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? హీ షీ ఇట్ ఎనీ నేమ్. ఇట్ అనే ప్లేస్లో ఎనీ నేమ్. ఈ ప్లేస్లో ఏమొస్తుంది? ఈజ్ అనేది వస్తుంది. ఈ షీ అంటే అతడు ప్లేస్లో మనం రాము తీసుకున్నాం అనుకో, రాము ఈజ్ అంటాం. షీ అంటే సీత అనుకోండి, సీత ఈజ్ అంటాం. ఇట్ అంటే ఏదైనా వస్తువు, ఏదైనా వస్తువు. ఇలా
ఎనీ ప్లేస్ కానీ ఎనీ నేమ్ కానీ తీసుకున్నప్పుడు మనము ఈస్ అనే బీ ఫామ్ని యూస్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ప్లస్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఐ అనే సబ్జెక్ట్కి ఎప్పుడు కూడా యామ్ అనే బీ ఫామ్ వస్తుంది. అలాగే వియుదేకి ఆర్ వస్తుంది బీ ఫామ్, ఆర్ అనే బీ ఫామ్ వస్తుంది. అలాగే ఈ షీ ఇట్కి ఎనీ నేమ్కి ఈజ్ అనే బీ ఫామ్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీటి సహాయంతోనే ఇందాక మనము క్వశ్చన్స్ చేసాం, ఆన్సర్స్ చెప్పాం. చూడండి ఫ్రెండ్స్, ఐ యామ్ బిజీ నౌ అని రాశాను. చూడండి, ఇది ఐ యామ్ బిజీ నౌ అని రాశాను. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అని రాశాను. మరి దీన్ని క్వశ్చన్ ఎలా చేస్తాం? ఈ యామ్ని ముందుకు తీసుకురావాలి. ఈ బీ ఫామ్ ఉంది కదా, యామ్ని ముందుకు తీసుకొచ్చి సబ్జెక్ట్ని పక్కన రాస్తే క్వశ్చన్ అవుతుంది. యామ్ ఐ బిజీ నౌ? ఐ యామ్ బిజీ నౌ. నేను ఇప్పుడు బిజీగా ఉన్నానని డైరెక్ట్గా చెప్తున్నా. మరి దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఈ బీ ఫామ్ని ముందుకు తీసుకురావాలి. యామ్ ఐ బిజీ నౌ అని చెప్తాం. అలాగే దే ఆర్ బిజీ నౌ అనేది డైరెక్ట్ సమాధానం. దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఆర్ దే బిజీ నౌ? వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాం. ఆర్ దే బిజీ నౌ? వాళ్ళు ఇప్పుడు బిజీగా ఉన్నారా అని క్వశ్చన్ చేయడం. ఈ బీ ఫామ్ని ముందుకు తీసుకొచ్చి సబ్జెక్ట్ని పక్కన పెట్టడం, ఇదే క్వశ్చన్ చేయడం. ఓకేనా, ఇక్కడ పైన చూడండి ఫ్రెండ్స్, ఐఎమ్ బిజీ నౌ, నేను ఇప్పుడు బిజీగా ఉన్నానని డైరెక్ట్ చెప్తున్నా. దీన్ని క్వశ్చన్లా మార్చాలి అంటే ఈ బీ ఫామ్ని ముందుకు తేవాలి. యామ్ అని పెట్టి సబ్జెక్ట్ని దాని పక్కన రాయాలి. యామ్ ఐ అని రాయాలి. ఇక్కడ ఇది చూడండి, ఆర్ దే బిజీ నౌ అని రాశాను. మళ్ళీ దాన్నే క్వశ్చన్ చేయాలంటే ఆర్ దే బిజీ నౌ? వాళ్ళు ఇప్పుడు బిజీగా ఉన్నారా అని క్వశ్చన్ చేయడం. చూడండి, హీ ఈజ్ బిజీ నౌ. అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడని చెప్తున్నాం. ఈజ్ బిజీ నౌ, అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడు. అదే క్వశ్చన్ చేయాలి. ఈజ్ హీ బిజీ నౌ అని క్వశ్చన్ చేస్తున్నాం. బీ ఫామ్ ముందుకు వస్తే క్వశ్చన్ అవుతుంది. ఈజ్ హీ బిజీ నౌ సమాధానం. ఈజ్ షీ బిజీ నౌ క్వశ్చన్ అడుగుతున్నాం. అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడా అని క్వశ్చన్ చేస్తున్నాం. అలాగే ఆమె షీ ఈజ్ బిజీ నౌ, ఆమె ఇప్పుడు బిజీగా ఉందని డైరెక్ట్ చెప్తున్నాం. అదే క్వశ్చన్ చేయాలి అంటే ఈజ్ షీ బిజీ నౌ? ఈజ్ షీ బిజీ నౌ? ఈజ్ షీ బిజీ నౌ? ఈజ్ షీ బిజీ నౌ? ఆమె ఇప్పుడు బిజీగా ఉందా అని చెప్పడం. క్వశ్చన్ చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఈజ్ బీ ఫామ్ ఉంది కదా, ఈ బీ ఫామ్ని ముందుకు తీసుకొచ్చి సబ్జెక్ట్ని పక్కన పెట్టడమే క్వశ్చన్ చేయడం. ఈజ్ షీ బిజీ నౌ? ఈజ్ హీ బిజీ నౌ? షీ ఈజ్ బిజీ నౌ? ఈజ్ షీ బిజీ నౌ? ఈ విధంగా క్వశ్చన్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్ అయితే ఐఎమ్ బిజీ అని చెప్తాం, ఐ యామ్ అని చెప్తాం. క్వశ్చన్ చేయడానికి యామ్ ఐ అని చెప్తాం. దే ఆర్ బిజీ నౌ? వాళ్ళు ఇప్పుడు బిజీగా ఉన్నారా? వాళ్ళకి క్వశ్చన్ దే ఆర్ బిజీ నౌ, వాళ్ళు ఇప్పుడు బిజీగా ఉన్నారని డైరెక్ట్ సమాధానం చెప్పడం. అలాగే క్వశ్చన్ చేయాలి అంటే ఆర్ దే బిజీ నౌ? వాళ్ళు ఇప్పుడు బిజీగా ఉన్నారా అని చెప్పడం. హీ ఈజ్ బిజీ నౌ, అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడని డైరెక్ట్ చెప్పడం. అదే క్వశ్చన్, అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడా అని క్వశ్చన్ చేయాలంటే ఈజ్ ఈ బిజీ నౌ అని క్వశ్చన్ చేయడం. షీ ఈజ్ బిజీ నౌ అని డైరెక్ట్ చెప్పడం. లేదా అది క్వశ్చన్ చేయాలంటే ఈజ్ షీ బిజీ నౌ? ఈజ్ షీ సాడ్ నౌ? ఈజ్ షీ హ్యాపీ నౌ? ఆమె ఇప్పుడు సంతోషంగా ఉందా? ఈ విధంగా బీ ఫామ్స్ని యూస్ చేసుకొని మనం క్వశ్చన్ చెప్పడం. బీ ఫామ్ని ముందు పెట్టి తర్వాత సబ్జెక్ట్ పెట్టి
మనం క్వశ్చన్ చేయాలి. అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్.